డైలాగ్ అయితే చాలా బాగుంది. స్పెషల్‌గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాక్సిమం చాలామందికి నచ్చొచ్చు. స్పెషల్‌గా సింగిల్ బాయ్స్‌కి. నచ్చితే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. అరే ఇయాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో పోగైపోయింది. ఏంది ప్రేమ మేమంతా పెరగలే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే బాగుంటదని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి నేను డెఫినెట్‌లీ మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. చాలా సార్లు చెప్పాను. మీరు కామెంట్ చేయండి. మెయిన్ చెప్పండి సాంగ్ అయినా, డైలాగ్ అయినా కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ చేస్తాను. అది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలామంది పెడుతున్నారు. వాళ్ళ వీడియోస్ అయితే చేస్తున్నా. మళ్ళీ యూట్యూబ్‌లో కూడా చెప్పండి. ఓకేనా? మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే 2 ఇచ్చాను. మెయిన్ ఏందంటే ఫాంట్ ఇచ్చాను. ఒక పార్టికల్ వీడియో ఇచ్చాను. ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఆ ఫోటోతోటి నేనైతే యూజ్ చేయలేదు. కానీ మీకు ఎలా యూజ్ అవుతుందనేది చెప్తాను నేను. చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత ఐడియా వచ్చిందది. అంటే చేస్తున్నప్పుడు నేను ఇంకో విధంగా చేద్దామని అనుకున్నా. ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి చేసేసిన. ఓకే. ముందుకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో టెక్స్ట్‌కి చాలా బాగా యూజ్ అవుతుందది. ఓకే. ఇప్పుడు మనకైతే టెక్స్ట్ అయితే ఇలాగైతే ఉంది. ఓకే. ఒక టెక్స్ట్‌కి అయితే యానిమేషన్ ఉంది. ఈ ఒకటే యానిమేషన్ మిగతా అన్నీ చేసేద్దాం. టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ పైన ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా! సెలెక్ట్ చేసి ఆల్ లేయర్స్ అని ఉంది సెలెక్ట్ చేద్దాం. అందులో సాంగ్ మాత్రమే రిమూవ్ చేసి పేస్ట్ స్టైల్ చేసేద్దాం. చేసే ముందు ఈ యారో క్లిక్ చేసి ఇందులో ఈ టైమింగ్ కనిపిస్తుందా? ఈ టైమింగ్ ఆప్షన్ ఒకవేళ గ్రీన్ కలర్‌లో ఉంది దాని మీద టచ్ చేయండి. వైట్ కలర్‌లో కన్వర్ట్ అయిపోతది. దాని తర్వాత పేస్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ మర్చిపోవద్దు అది. లేకపోతే అది ఆటోమేటిక్‌గా అన్నీ సేమ్ టైమింగ్‌లో వెళ్ళిపోతది. ఓకేనా? ఇప్పుడు చూడండి యానిమేషన్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. ఓకే. యానిమేషన్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే ఒకవేళ నేను ఒక ఫోటో ఇచ్చాను చెప్పాను కదా! ఆ ఫోటో ఏందంటే ఈ షాడో ఇమేజ్ ఉంటది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే ఏం కాదు. మనకు లిరిక్స్ అయితే ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి కిందికి తీసుకొద్దాం చెప్తాను. చాలా బాగా యూస్ అవ్వచ్చు. ఇలాగైతే పెట్టాను. కానీ లిరిక్స్ అయితే కనిపిస్తలేదని డౌట్ అనుకోవచ్చు మీరు. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఈ బ్లాక్ కలర్ ప్లేస్‌లో ప్యూర్ బ్లాక్ కలర్ పెడదాం. ఈ కలర్ ప్లేస్‌లో మనమైతే కొంచెం వైట్ కలర్ టైప్‌లో అయితే పెడదాం. ఇప్పుడు చూడండి లిరిక్స్ అయితే చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఇలాగే మీరైతే దీనైతే కాపీ చేసిన తర్వాత అన్ని దానికి ఇలాగైతే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవచ్చు. ఓకే. చూడండి ఈ డబుల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు బాగా అనిపిస్తుంది అది రౌండ్‌లో. చాలామందికి నచ్చక కూడా పోవచ్చు. అదైతే వేరే విషయం. ముందే చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో ఇక్కడి నుంచే చేంజ్ చేస్తారా? లేకపోతే మీరైతే ఫోటో ఇక్కడి నుంచి చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోండి. కానీ నేనైతే ఇక్కడ ఏం చేంజ్ చేస్తలేను. పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసి కాపీ చేద్దాం. ఓకే. కాపీ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్‌గా 10 సెకండ్ 12 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో ఫోటోస్ అనేది మాక్సిమం 6 ఫోటోస్ అయితే యూజ్ చేసిన. మీ దగ్గర ఒక 2, 3 ఫోటోస్ ఉన్నా నో ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనమైతే చెప్తాను. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. మీకు పెద్ద విషయం అయితే ఏం కాదు ఇందులో. చేంజ్ అయితే మీరైతే చేసుకుంటారు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ గ్రూప్స్ అయితే ఉంటది. గ్రూప్స్ అనేది నాకు నిజంగా చెప్పాలంటే మీరు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ వచ్చింది గ్రూప్స్ అనేది. ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది? చాలా సింపుల్‌గా ఉంది. ఫోటో చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ముందలకి వచ్చేస్తుంది. చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందంటే మాక్సిమం మొబైల్ వల్ల వస్తది ఈ ప్రాబ్లమ్ అనేది. ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లమ్ కానీ ఇలాంటివి కొంచెం మొబైల్ ర్యామ్ ప్రాబ్లమ్ కానీ అందువల్ల వస్తుంది. నా మొబైల్ కూడా ర్యామ్ ప్రాబ్లమే ఉంది. ఇంకా కొంచెం హై లెవెల్ ర్యామ్ ఉంటే సెట్ అయిపోతది. 8 జీబీ ర్యామ్ ఉంది నాది. ఓకే. నో ప్రాబ్లమ్. మన దగ్గర 6 జీబీ చాలామంది దగ్గర ఉంది. అయినా యూజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లమ్. దాని గురించి వదిలేద్దాం. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి లాస్ట్ వరకు. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. సారీ పార్టికల్ వీడియో చెప్పలేదు. చాలా ఇంపార్టెంట్ పార్టికల్ వీడియో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది యాడ్ చేద్దాం. చాలా బాగుంది కూడా అది. సెలెక్ట్ చేసిన బ్లెండింగ్‌లోకి వెళ్ళి, లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసి సేవ్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.